ప్రపంచమంతా యుద్ధం వైపే చూస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం యుద్ధం, ఎక్కడ విన్నా కూడా యుద్ధమే. ఉక్రెయిన్ రష్యాల మధ్య ఈ యుద్ధం. రష్యా తీవ్రంగా దాడి చేస్తూనే ఉంది, దాడి చేస్తుంది. ఆఖరికి ఉక్రెయిన్ రాజధాని కీవ్ను కూడా చుట్టుముట్టి ఆక్రమించుకుంది, రష్యా జెండా ఎగరవేసింది, తన బలం చాటుకుంది. ఆఖరికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వాలడిమిర్ జెలెన్స్కీ కూడా బంకర్లో దాక్కోవాల్సి వచ్చింది. దీన్ని యుద్ధం అనరు, చిన్న సామ్రాజ్యంపై దండయాత్ర అంటారు, లేదా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. రెండు దేశాల బలాబలగాలు అలా ఉన్నాయి. రష్యాకు ఉక్రెయిన్కి అంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ విచిత్రం, చెర్నోబిల్ అనే ప్రాంతం ఉంది. ఈ చెర్నోబిల్ అనేటువంటి ప్రాంతంపై దాడి చేసి చెర్నోబిల్ను రష్యా కంట్రోల్లో ఉంచుకుంది. ఈ చెర్నోబిల్లోనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించగానే ప్రపంచ దేశాలు ఉలికిపట్టుపడ్డాయి. ఎందుకు అంటే 1986 ఏప్రిల్ 26న ఈ న్యూక్లియర్ కేంద్రం నుంచి వెలువడినటువంటి రేడియేషన్ దగ్గరలో ఉన్న దేశాలకు ప్రమాదంగా మారిపోయింది, విషవాయువు వెలువడింది. యూరప్ దేశాలు, రష్యా దేశాలతో సహా అనేక దేశాల్లో ఈ యొక్క విషాదం అనేది ఎక్కువైంది, విషాదంతో నిండిపోయాయి. అనుధార్మికత ప్రభావానికి ప్రజలు వేలల్లో చనిపోయారు. ఆ విషం పీల్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు. దాదాపు 93,000 మంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఇలాంటి చెర్నోబిల్ ప్రాంతం ఇప్పుడు రష్యా ఆధీనంలో ఉంటే ఏం చేస్తారో, ఏం జరుగుతుందో అని ఆశ్చర్యం. ఇలా దురుసుగా అన్నిటినీ స్వాధీనం చేసుకుంటుంది, అన్ని కంట్రోల్లో చేసుకుంటుంది, సైనిక స్థావరాలపై టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తుంది, దాడులు నిర్వహిస్తుంది. ప్రతి చోట రష్యన్ విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, వారి మధ్య గొడవ ఏంటి? ఇండియా మాత్రం న్యూట్రల్గానే ఉంది. న్యూట్రల్గా ఎందుకు ఉంటుంది? ఒకవేళ కలవాల్సి వస్తే ఏ దేశానికి హెల్ప్ చేస్తుంది? ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత్ సాయం అడుగుతాడు. భారత్ సాయం అడిగితే భారత్ మాత్రం పుతిన్కి ఫోన్ చేసింది. సో ఇండియా వైఖరి ఏంటో అర్థమవుతుంది కదా. ఇండియా మాత్రం తటస్థంగానే న్యూట్రల్గానే ఉంది, ఉంటుంది కూడా. కేవలం ఉక్రెయిన్లో ఉన్న భారత పౌరులను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తానన్నది ఆ ప్రయత్నమే చేస్తుంది. ఎవరికి సపోర్ట్ కానీ, ఎవరికి ఎగెనెస్ట్గా కానీ లేదు. రష్యా దేశం అనేది ఇండియాకి చిరకాల మిత్రుడు, ఓల్డెస్ట్ ఫ్రెండ్, పైగా 60 to 70% డిఫెన్స్ పార్ట్నర్ కూడా. అలాంటి రష్యా మీద ఇండియా దాడి చేయదు, ఎదురు తిరగదు. అంతేకాదు రష్యాతో కూడా ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్షిప్ అనేది ఇండియాకి ఉంది. అలాగే ఉక్రెయిన్తో కూడా, ఉక్రెయిన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్. ముఖ్యంగా ఫార్మసీ, అలాగే అగ్రికల్చర్, మెటాలజికల్ ప్రొడక్ట్లు ఇలాంటివన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి. సో వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్ ఉక్రెయిన్ కూడా. రష్యాకి గనక సపోర్ట్ చేసి ఉక్రెయిన్కి వ్యతిరేకంగా తిరిగితే ఉక్రెయిన్తో ట్రేడింగ్ ఎలాగున్నా యూరప్ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకి కూడా శత్రువు అవ్వాల్సి వస్తుంది, వారితో సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుంది. సో ఎటు కాకుండా తటస్థంగా శాంతిని కోరుకుంటుంది, మధ్యలో ఉంటుంది ఇండియా. పోనీ ఇతర దేశాలు ఏమైనా సహాయం చేసి యుద్ధం చేస్తున్నాయంటే అవి కూడా లేదు. కానీ ఎవరి వైఖరిని వారు స్పష్టం చేస్తూ వాణిజ్య సంబంధాల మీద, వారి ట్రేడింగ్ మీద కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అంటే రాకపోవచ్చు. ఎందుకు అంటే ఇతర దేశాలు ప్రత్యక్ష యుద్ధం చేస్తే చాలా నష్టపోవాలి అని చెప్పి యుద్ధం చేయడం లేదు. నాటో దేశాలు కూడా యుద్ధానికి రావడం లేదు, యుద్ధం చేయటం లేదు. కొన్ని దేశాలు రష్యాను దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా ఆర్థికంగానే దెబ్బ కొట్టాలి అని ఆంక్షలు విధిస్తున్నారు. అమెరికా లాంటి దేశాలు కూడా ఆంక్షలతో సరిపెట్టేశాయి. కానీ రష్యాకు మాత్రం ఈ యుద్ధంతో పోలిస్తే ఆంక్షలు అనేవి పెద్ద ఎఫెక్ట్ కావు. రష్యా ఓన్లీ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెడుతుంది. అవే ఎక్కువ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతాయి. కాబట్టి ఎక్కువగా దిగుమతులు అనేవి రష్యాకి ఉండవు. ఆంక్షలు అనేవి పెద్ద అడ్డు కావు. అలా రష్యా మొండిగా వైఖరించి యుద్ధం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ ఒంటరి పోరాటం పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్ని ఒంటరిగా వదిలేసాయి ప్రపంచ దేశాలు, వాటి బలగాలు లేకుండా. ఉక్రెయిన్ మీద దండయాత్ర జరుగుతుంది. ఉక్రెయిన్ ఒంటరిదైపోయింది. ఇప్పుడు చర్చలకు పిలుస్తుంది రష్యా. గొంతు పట్టుకొని ఇప్పుడు చర్చలకు రమ్మంటే రష్యా ఆధిపత్యం మాత్రమే ఉంటుంది. ఏది చెప్పినా ఉక్రెయిన్ వినాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది. మరి ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయి, ఎలా చూస్తాయి, ఏ విధంగా వారికి జవాబిస్తాయో చూడాలి. ఎంత యుద్ధం జరుగుతుంటే రష్యాలోనే రష్యాకి వ్యతిరేకంగా ఉన్నారు, నినాదాలు చేస్తున్నారు. ఇది రష్యా వార్ కాదు, పుతిన్ వార్ అని నినాదాలు చేస్తున్నారు. రష్యాలో ప్రజలు రష్యాకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాస్కోలో ఇంకా కొన్ని సిటీస్ వీధుల్లో నిరసన తెలుపుతున్నారు. ఓపెన్ లెటర్స్, ఆన్లైన్ పిటిషన్లు పెడుతున్నారు. ఈ దుస్సాహసం ఆపమని, యుద్ధం వద్దని. ఒక పిటిషన్ అయితే దాదాపు 3,30,000 మంది సంతకాలతో పిటిషన్ వేశారు అంటే అర్థం చేసుకోండి. ఉక్రెయిన్లో, రష్యాలో కూడా వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తున్నారు రష్యా మీద. ఇండియా ఫోన్ చేసింది, చైనా ఫోన్ చేసింది, యునైటెడ్ కౌన్సిల్ బ్రతిమాలారు, నాటో దేశాలు చెప్పాయి, ఆంక్షలు విధించాయి. ఎన్ని చెప్పినా పుతిన్ ఆగడం లేదు. రష్యా మీద ఆంక్షలు విధించాయి, ట్రేడింగ్ నిబంధనలు విధించాయి. అయినా సరే అవేమీ పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ను చాలా వరకు బలహీనపరిచింది. అంతటూ కూడా గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రష్యా.
ఉక్రెయిన్ నుంచి దాదాపు 50,000 మందికి పైగానే 2 రోజుల్లోనే పారిపోయారు, వెళ్ళిపోయారు. అక్కడి సైనికులు కూడా ఉక్రెయిన్కు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కోల్చమని చెప్తుంది రష్యా. పరిస్థితి అయితే చాలా క్లిష్టంగా ఉంది, భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. సహాయం చేయవలసినటువంటి నాటో దేశాలు ముందుకు రావడం లేదు, దెబ్బేశాయి. ఆలకించి చూస్తున్నాయే తప్ప సహాయం చేయడానికి రావడం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కాదు కాబట్టి. అసలు గొడవంతా నాటో దేశాల్లో ఉక్రెయిన్ కలుస్తుందనే గొడవ. కానీ నాటో దేశాలు మాత్రం ఉక్రెయిన్ను ఆదుకోవడం లేదు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీన్నే నార్త్ అట్లాంటిక్ ఎలియన్స్ అంటారు. అంటే ఇది డిఫెన్స్ ఎలియన్స్ అనమాట. దీనిలో 30 దేశాలు సభ్య దేశాలు, 30 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏం వచ్చినా సహకరించుకుంటాయి. ఏ దేశం దండెత్తి వచ్చినా కూడా కలిసి పోరాడతాయి. కలిసి ఒక దేశం కోసం పోరాడాల్సిందే. ఉక్రెయిన్ అనేది సభ్య దేశం అయ్యేందుకు చూస్తుంది, కానీ ఇంకా ఉక్రెయిన్ సభ్య దేశం కాలేదు. అందుకే రష్యాకి కోపం. నాటోకి రష్యాకి పడదు. అందుకే ఈ భీకర యుద్ధం. సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ మాటిమాటికి ఆక్రమిస్తుంది అని చెప్పి ఈ రష్యాకి వ్యతిరేకంగా వారికి వారు దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నదే ఈ నాటో. అంటే రష్యా లాంటి దేశాల కోసమే ఈ నాటో ఎలియన్స్, డిఫెన్స్ ఎలియన్స్ అనేది ఏర్పాటు చేసుకున్నారని చెప్పవచ్చు. యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా, కెనడా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మొత్తం 30 దేశాలు. అందుకే నాటో దేశాలకి రష్యాకి పడదు. ఇది ఎందుకు అంటే అసలు క్రిసిస్ తెలియాలి. ఒకప్పుడు 1922 నుంచి 1991 వరకు కూడా రష్యా ఒకటిగానే ఉండేది. రష్యా సోవియట్ యూనియన్ అనేది ఉండేది. అంటే 15 దేశాలు కలిసి ఒకే దేశంగా ఉండేది. ఈ 15 దేశాలు 15 రిపబ్లిక్స్గా ఉండేవి. 1991లో ఇవన్నీ కూడా విడిపోయాయి, సెపరేట్ దేశాలుగా ఏర్పడ్డాయి. సోవియట్ యూనియన్ రిజల్యూషన్ అంటారు దీన్నే. మనం వరల్డ్ మ్యాప్ చూస్తే గనక రష్యాకి యూరప్ దేశాలకి అంటే యూరోపియన్ యూనియన్ దేశాలకి మధ్య ఉన్నదే ఉక్రెయిన్. రెండిటి మధ్య ఉంది. ఉక్రెయిన్లో కూడా ఆ విధంగానే ఉంటారు. 2 ప్రాంతాలుగా, 2 పార్ట్లుగా ఉంటారు. వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్గా ఉంటారు. ఎందుకు అంటే అక్కడ ఉక్రెయిన్లో ఉన్న వారిలో వెస్ట్రన్ పార్ట్ అంతా కూడా యూరోపియన్ యూనియన్తో కలవాలి అనుకుంటారు, నాటోతో కలవాలి అనుకుంటారు. 70% ఇల్లు ఉంటారు. ఉక్రెయిన్ భాష ఎక్కువగా మాట్లాడతారు. ఇకపోతే ఈస్టర్న్ పార్ట్లో ఉన్న వారంతా కూడా రష్యన్ భాష మాట్లాడతారు. ఇక్కడ ఉండే 30% మెంబర్స్ వీరంతా కూడా రష్యాకు సపోర్ట్గా ఉంటారు. అందుకే ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎన్నికలు, ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా ఆ విధంగానే డిఫరెన్స్ ఉంటుంది. వీరిలో ఎవరైతే గెలిచారో వారికి సంబంధించినటువంటి వాణిజ్యాలు, వారికి సంబంధించినటువంటి దేశాలతో చర్చలు జరుగుతాయి. అందుకే ఇప్పుడున్నటువంటి వ్యక్తి యూరోపియన్ యూనియన్తో కలవాలి అనుకుంటున్నారు. సో విడిపోయినటువంటి ఈ 15 దేశాల్లో మోస్ట్ పవర్ఫుల్ దేశం రష్యా, సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ దేశం ఉక్రెయిన్. కాబట్టి మిగతావన్నీ చిన్న చిన్న దేశాలు. అందుకే ఈ 2 దేశాలకు యుద్ధం జరుగుతూ ఉంది. 1918లో ఉక్రెయిన్కి స్వాతంత్రం వచ్చింది. 3 సంవత్సరాల్లో అంటే 1921లోనే మళ్ళీ ఆక్రమించుకుని రెడ్ ఆర్మీ ద్వారా మళ్ళీ సోవియట్లో కలిసిపోయింది. మళ్ళీ 1991లో స్వాతంత్రం వచ్చింది. ఇలా సంపాదించుకున్న స్వాతంత్రాన్ని బట్టి ఆ తర్వాత రష్యాతో ఒక ఒప్పందం అనేది జరుగుతుంది. రష్యాకు న్యూక్లియర్ ఆయుధాలన్నీ కూడా అంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఆయుధాలన్నీ కూడా ఇచ్చేసింది. ఉక్రెయిన్ యొక్క డిఫెన్స్ అండ్ సేఫ్టీ రష్యా చూసుకుంటుంది అని నమ్మి ఇచ్చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి 2 ప్రాంతాలు అంటే ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి 2 ప్రాంతాలు, లుహాన్స్క్ ప్రాంతము, డోనెట్స్క్ ప్రాంతము, ఈ 2 ప్రాంతాలు కూడా రష్యా వారు ఎక్కువ ఉంటారు. రష్యా భాష మాట్లాడేవారు ఎక్కువ ఉంటారు. రష్యాతోనే కలవాలి అనుకుంటారు వీళ్ళు. 2013లో విక్టర్ యనుకోవిచ్ ప్రెసిడెంట్ అవుతాడు. ఈస్టర్న్ పార్ట్ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ ఈయన. కాబట్టి ఈయన రష్యాకి సానుకూలంగా ఉంటాడు. యూరోపియన్ యూనియన్తో ట్రేడింగ్ డీల్స్ని క్యాన్సిల్ చేస్తాడు. అంతేకాదు రష్యా దగ్గర నుంచి $15 బిలియన్ సపోర్ట్ అనేది తీసుకుంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా 2013లో యూరోపియన్ యూనియన్తో కలవకుండా, యూరోపియన్ యూనియన్ యొక్క రిలేషన్స్ మీద సంతకం పెట్టకుండా వ్యతిరేకిస్తాడు. అప్పటి నుంచి ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వ్యతిరేకించి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే క్రీమియా అనే ప్రాంతం ఉంటుంది. ఈ క్రీమియా ప్రాంతం అనేది ఉక్రెయిన్ ప్రాంతం. ఈ క్రీమియా అనేది 1991లో ఉక్రెయిన్కి స్వతంత్రం వచ్చినప్పుడు ఉక్రెయిన్లో జాయిన్ అయ్యింది. దీనికి సెల్ఫ్ గవర్నెన్స్ ఉండేలాగా సెపరేట్గా ఉంటుంది. సో స్పెషల్ స్టేటస్గా ఉంటుంది ఈ క్రీమియా ప్రాంతం. యనుకోవిచ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్రీమియాని కూడా రష్యా ఆధీనంలో చేయడానికి చూసేవాడు. రష్యా ఆధిపత్యాన్ని కొనసాగించేవాడు. ఒప్పందం ప్రకారం అయితే 2017 తర్వాత రష్యా ఈ క్రీమియాని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒప్పందం అప్పటి వరకే ఉంది. కానీ యనుకోవిచ్ మరో 20 సంవత్సరాలు క్రీమియాని, నోవల్ ఏరియాని కూడా రష్యాకి ఇచ్చేశాడు. సో ఇలాంటి పరిస్థితులు చూసి ప్రజలు వ్యతిరేకత ప్రారంభమైంది. క్రీమియా ప్రాంతంలో 2014 నుండి కూడా రష్యా బలగాలు ఎక్కువ అవ్వడం, అంతేకాకుండా అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా రష్యా స్వాధీనం చేసుకోవడం, ఈ క్రీమియా ప్రాంతంలో రష్యా ఆధిపత్యం ఎక్కువయ్యాయి, నెమ్మదిగా ఆక్రమించేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే 2014లో క్రీమియాలో ఓటింగ్ పెట్టారు. క్రీమియాలో ఓటింగ్ అనేది జరిగింది. క్రీమియా అనేది రష్యాలో కలవాలా లేదా ఉక్రెయిన్లో కలవాలా అని
వైపు ఓటింగ్ పెడితే ఎక్కువ శాతం మంది రష్యాలో కలవటానికి ఇష్టపడ్డారు. రష్యా కంట్రోల్లో ఉంచుకుంది. ఆ తర్వాత రష్యా క్రీమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. సో ఆ విధంగా క్రీమియా ప్రాంతం అనేది రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి రెండు ప్రాంతాలు లుహాన్స్క్ అండ్ డొనెట్స్క్ ప్రాంతాలు. సో ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఎప్పుడు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా వారు రష్యాలో కలవడానికి, ఇండిపెండెన్స్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో యూరోపియన్ యూనియన్తో కలవడం వీరికి ఇష్టం ఉండదు. ఈ నిరసనకారులను ప్రోత్సహించి బలగాలు, ఆయుధాలు, డబ్బు ఇచ్చేది రష్యానే. అంటే రష్యానే వెనుక నుంచి ప్రోత్సహిస్తుంది వీరి కోసం. సో ఇలాంటి వారే, ఈ ప్రాంతం వారే, ఇలాంటి నిరసనకారులే మలేషియన్ విమానాన్ని అక్కడ నాశనం చేస్తారు, ధ్వంసం చేస్తారు. అప్పట్లో అది చాలా పెద్ద న్యూస్ అయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ గా వచ్చినటువంటి జెలెన్స్కీ ఈస్టర్న్ పార్ట్ నుంచి వచ్చినవాడు కాబట్టి యూరోపియన్ యూనియన్ తో కలవాలి అనుకుంటున్నాడు, నాటో సభ్య దేశాల్లో కలవాలి అనుకుంటున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఇలాంటి నిరసనకారులను ఇంకా రెచ్చగొడుతూనే ఉంది. సో ఉక్రెయిన్ గవర్నమెంట్ ఈ నిరసనకారులను అణచివేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా అణచివేస్తూనే ఉంది. రష్యా వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టి పోషిస్తూ ఉంది. 2014 నుంచి ఇలాగే జరుగుతూ వచ్చాయి. ఈ నిరసనకారులు ఆధీనంలోనే ఈ ప్రాంతాలనే ఉంటున్నాయి. సో క్రీమియాని ఆక్రమించినట్టే ఈ రెండు ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటుంది అని చెప్పి యూరోపియన్ యూనియన్తో చేరాలి, నాటో సభ్యదేశంగా మారాలి అనేదే ఉక్రెయిన్ ప్రయత్నం చేస్తుంటే రష్యాకి అది నచ్చక అప్పుడు ఈ లుహాన్స్క్ అండ్ డొనెట్స్క్ ప్రాంతాలను రెచ్చగొడుతూ సహాయం చేస్తూ రంగంలోకి దిగింది. సో వారి మిలిటరీ నుంచి బలగాలు పెంచింది, వ్యతిరేకత పెంచారు, దాడి చేస్తూ ఉన్నారు. ఈ 2017లో భారీ మెజారిటీతో ఈ వెస్ట్రన్ నుంచి గెలిచినటువంటి ఈ జెలెన్స్కీ ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యా వ్యతిరేక విధానాలని ఖండిస్తూ వచ్చాడు. ఖండిస్తూ వచ్చి నాటో దేశాల్లో కలవటానికి, యూరోపియన్ యూనియన్తో కలవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉక్రెయిన్ ఏంటంటే మా దేశంలో మమ్మల్ని కాదని, రష్యా ఆధిపత్యం ఏంటి, ఈ యొక్క దేశంలో రష్యా యొక్క బలగాలు ఎందుకు ఉండాలి, ఈ ప్రాంతంను కూడా ఆక్రమిస్తే ఎలా, అందుకే నాటోతో కలవాలి అని ప్లాన్. రష్యా చేసేది అన్యాయం, తప్పు అని చెప్పి ఉక్రెయిన్ యొక్క వాదన. మరి రష్యా మాత్రం నా పక్కన నా శత్రు దేశాలైనటువంటి నాటో దేశాలు వచ్చేలాగా ఉక్రెయిన్ కలవటం అనేది రష్యాకు నచ్చడం లేదు. నాటోలు కలవడం ఇష్టం లేదని, కలవకూడదని బహిరంగంగానే చెప్తుంది. బహిరంగంగానే వారికి లేఖ రాసింది. నాటో సభ్య దేశాల్లో కలుస్తున్నందుకు ఉక్రెయిన్ మీద పగ తీర్చుకుంటుంది. అంతేకాదు ఈ లుహాన్స్క్ ప్రాంతము అండ్ డొనెట్స్క్ ప్రాంతం కూడా ఇండిపెండెన్స్ ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి ఈ రెండు ప్రాంతాలను కూడా వేరు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రష్యా ఉక్రెయిన్తో ఎలా యుద్ధం ప్రారంభించింది, తమ ప్రాంతాలు స్వాధీనం చేసుకుని ఆక్రమించి రష్యా ఆధిపత్యం ఏంటని వ్యతిరేకంగా నాటోలో చేరాలని ఉక్రెయిన్ ఉంటే, నాటోతో చేరితే ఉక్రెయిన్కి ఇదిగో ఇలా చూపించాడు పుతిన్. ఇంత బేకరత్వం ఈ యుద్ధమంతా ఎందుకు అంటే ఉక్రెయిన్ అనేది రష్యా మాస్కోకి, వాషింగ్టన్కి కూడా కాంటెన్షన్ బోన్ గనుక ఈ యొక్క ఉక్రెయిన్ ప్రాంతం అనేది రష్యాకి చాలా ఇంపార్టెంట్. అంతేకాదు రష్యా ప్రకారం సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు నాటో దేశాలతో కలవకూడదు అని, అన్నిటినీ మళ్ళీ సోవియట్ యూనియన్గానే చూస్తుంది రష్యా, మళ్ళీ తిరిగి రావాలి అని. అంతేకాదు ఉక్రెయిన్కి మాత్రం రష్యాతో కలవకుండా నాటోలో చేరాలని ఉంటుంది. రష్యా ఆధిపత్యం వీరికి అవసరం లేదని. ఉక్రెయిన్ గనక రష్యాతో కాకుండా నాటోతో కలిస్తే శత్రు దేశాలైనటువంటి నాటో దేశాలు రష్యా బార్డర్లోకి వచ్చేస్తాయి. అందుకే రష్యా విరుచుకుపడుతుంది. పైగా నాటో సభ్య దేశాల్లో చేరితే గనక ఉక్రెయిన్పై ఏ దాడి చేసినా, ఏ అటాక్ చేసినా నాటో దేశాలన్నీ కూడా వస్తాయి. రష్యా ఓడిపోవడం ఖాయం. అంతేకాదు ఉక్రెయిన్ నాటో దేశాల్లో జాయిన్ అయ్యి స్వాధీనం చేసుకున్నటువంటి క్రీమియా ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ దక్కించుకుంటే రష్యాకు మళ్ళీ నష్టం వాటిల్లుతుంది అని రష్యా వాదన. ఈ విధంగా యుద్ధం అనేది జరుగుతుంది ఉక్రెయిన్కి రష్యాకి మధ్య. కానీ ఎంత నష్టం వాటిల్లవలసి వస్తుంది, ప్రపంచ దేశాలకు కూడా అది చాలా ఎఫెక్ట్. వాణిజ్యాలు, ట్రేడింగ్ అన్నీ కూడా పడిపోయిన, సెన్సెక్స్ కూడా పడిపోయింది. సో ఈ విధంగా ప్రపంచ దేశాలకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంది. అంతేకాకుండా ఆ రెండు దేశాలకి కూడా చాలా నష్టం ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దేశం చాలా నష్టపోవాల్సి వస్తుంది. నాటో దేశాల యొక్క సహాయం కానీ, అమెరికా సహాయం కానీ, ఇతర దేశాలు, మిత్ర దేశాల యొక్క సహాయం కానీ లేకుండా ఒంటరి పోరాటం చేస్తుంది ఉక్రెయిన్. రష్యా బలం పెంచుకుంది. రష్యా గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్యా కంట్రోల్లోకి, రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయాయి అక్కడ కొన్ని ప్రాంతాలు. ఆఖరికి ఉక్రెయిన్ రాజధాని కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు కూడా రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇది అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం. అమెరికా గనక మరల దాడి చేస్తే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. నాటో దేశాలు గనక జోక్యం చేసుకుని యుద్ధానికి దిగితే మరల ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. అందుకే వాణిజ్యంగాను, ఆర్థికంగాను దెబ్బ కొట్టాలని ఆంక్షల వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నాయి, ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి రష్యా వైపు. సో అక్కడ పరిస్థితి అంతా ఇది, విషయం అంతా ఇది. సో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అంతేకాకుండా నేను మరొక వీడియోతో మరలా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. స్వస్తి.